ఓ హాలీవుడ్ సినిమాలో ముద్దు సీన్ను తొలగించిన సెన్సార్ బోర్డు తీరుపై బాలీవుడ్ నటి శ్రేయా ధన్వంతరి సీరియస్ అయింది. అలాంటి చర్య వల్ల ప్రేక్షకులు థియేటర్లకు దూరం అవుతున్నారని, సెన్సార్ బోర్డు ప్రేక్షకులను చిన్నపిల్లలా భావిస్తుందని, థియేటికల్ ఎక్స్పీరియన్స్ ఆస్వాదించకుండా చేస్తుందంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వివరాల్లోకి వెళ్తే, డేవిడ్ కొరెన్స్వెఫ్ట్ రెచల్ లీడ్ రోల్ నటించినటువంటి హాలీవుడ్ మూవీ సూపర్ మ్యాన్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో ఇండియన్ వెర్షన్లో 33 సెకండ్ల ముద్దు సీన్తో పాటుగా హీరోకి సంబంధించిన కొన్ని డైలాగ్స్ని సెన్సార్ అభ్యంతరంలో తొలగించింది. దీనిపై శ్రేయా ధన్వంతరి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రేక్షకులేమి చిన్నపిల్లలు కాదని, వాళ్ళు ఏం చూడాలో కూడా సెన్సార్ బోర్డే చెప్పేస్తుందా అని ఆమె ప్రశ్నించింది. ఓవైపు పైరసీ, మరోవైపు లీకులు అంటూ సినిమాలపై చాలా దాడులు జరుగుతున్నాయి. ప్రేక్షకులు థియేటర్స్కు రావడానికే పోయింది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి కత్తిరింపులు ఎక్కువైతే జనం థియేటర్స్కి ఎలా వస్తారంటూ ఆమె సెన్సార్ బోర్డు తీరుపై తప్పు పట్టింది. ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా అవుతున్నాయి. ఫ్యామిలీ మ్యాన్, రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్, స్కామ్ 1992 లాంటి వెబ్ సిరీస్లో ఆమె గుర్తింపు పొందింది. సో తను చెప్పిన మాటలో కొంత వాస్తవం ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిజానికి సినిమాలోనే చూడాల్సిన అవసరం అయితే లేదు. ఆ ముద్దు సీన్లు మొబైల్ ఓపెన్ చేసి అరచేతిలోనే మన స్వర్గాన్ని చూసేటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటిదంటే అలాంటి సీన్లు వచ్చేస్తున్నటువంటి ఈ పరిస్థితిలో ఇంకా సినిమాలు ఇప్పటికే తను చెప్పినట్టుగా థియేటర్లకి రానటువంటి ఈ పరిస్థితిలో ఉండే కొద్ది గొప్ప సీన్లు కూడా కట్ చేస్తే సినిమాకి ఎవరు వస్తారు అనేది తన యొక్క బాధగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా కూడా సెన్సార్ బోర్డు ఉన్నదే అలాంటి దృశ్యాలను కట్ చేయడం కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేశారని చెప్పుకోవచ్చు. కానీ దాంట్లోనే కొన్ని షరతులు కొన్ని సడలించినట్టయితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం కూడా వస్తున్నారు. సో ఎలాగూ ఏ సర్టిఫికేట్ ఇస్తారు, సినిమాలకు ముద్దు సీన్లు ఉన్నా బ్లడ్ సీన్లు ఉన్నా కూడా ఏ సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి ఆ సర్టిఫికేట్ ఇస్తూ సినిమాలకి రిలీజ్కి ఒప్పుకోవటం అనేది బాగుంటుంది అనేది మనం భావించవచ్చు.